మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సంగారెడ్డిలోని రామచంద్రాపురం అనే ప్రాంతంలో గుడిలో, అది కూడా కాళీమాత ఆలయంలో సభ్య సమాజం మొత్తం తలదించుకునేటువంటి దారుణ ఘటన జరిగింది. అదే గుడిలో పూజారిగా పనిచేస్తున్నటువంటి సాయన్న అనే పెద్ద ఆయన మనవరాలు వయసున్నటువంటి అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది కూడా గర్భగుడిలో. ఆ విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంత దారుణం అంటే, గుడి ఆలయం అంటే చాలా పవిత్రంగా భావిస్తాం. కనీసం అక్కడ మనం బట్టలు లేకుండా ఉండటాన్ని కానీ, లేకపోతే ఇలాంటి ఘటనలు కానీ అసలు ఊహించలేము. చెప్పులు కూడా వేసుకోము మనము. కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెడతాము. అసలు ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చెప్పు వేసుకోవడానికి కూడా మనం ఇష్టపడము. తర్వాత స్నానం చేయకుండా గుడిలోకి వెళ్ళము. ఏమన్నా తింటే కూడా చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. తిన్న తర్వాత గుడిలోకి వెళ్ళరు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసినా లేదు లంచ్లో అలాంటివి చేస్తే గుడిలోకి వెళ్ళరు. చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి ఎంతో మంది మనోభావాలను దెబ్బతీస్తూ ఈ ముసలోడు తనకంటే చాలా చిన్నది, అంటే ఆల్మోస్ట్ మనవరాల వయసు అనమాట, ఆ అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ప్యాంటు విప్పేసి ఉన్నాడు. ఆ విజువల్స్ లో మీకు కనిపిస్తుంది చూడండి. ప్యాంటు వేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. బయట నుంచి వేరే వ్యక్తులు వెళ్ళి అతన్ని పట్టుకోబోతే ప్యాంటు వేసుకోబోతున్నాడు. అప్పుడు సిగ్గుందారా నీకు కొంచెమైనా? నీ వయసు ఎంత? నువ్వేంటి? ఆ చేసే పని ఏంటి? ఎక్కడ చేస్తున్నావు? పైగా ఆ పిల్ల ఎంత వయసు, ఎంత చిన్న పాప. నీ ఇంట్లో మనోళ్ళు మనవరాళ్ళు లేరా? నీ కూతురు పిల్లలో, నీ కొడుకు పిల్లలు అయితే ఇట్లానే చేస్తావా నువ్వు? ఇంత దరిద్రంగా ఏంట్రా పనికి మాలినోళ్ళలారా. అది కూడా గుళ్ళో పవిత్రంగా భావించేటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో, ఆలయంలో, అమ్మవారి ముందు నీకు కొంచెమన్నా భయం ఉందా? ఫస్ట్ అసలు అమ్మవారి ముందు ఇలా చేస్తే అమ్మవారి నిన్ను ఊరుకుంటుందా? తర్వాత అయినా నీ పని పడుతుంది కదా. కాళీమాత అంటే భయపడతాం జనరల్ గా. ఉగ్ర రూపము, అమ్మవారే మామూలుగా ఉగ్ర రూపం. అలాంటిది కాళీమాత అంటే ఇంకా మహోగ్ర రూపంగా చూస్తాం. అలాంటి కాళీమాత ఆలయంలో నువ్వు ఇంత దరిద్రానికి పాల్పడ్డావంటే నువ్వు అసలు మనిషివా? ఫస్ట్ అది చెప్పు. నీకంటే పశువులు నయమేమో, నీకంటే మృగాల నయమేమో. అంతలా ఉంటే బయటికి పో ఎక్కడన్నా. అంతేగాని ఇలా చిన్నపిల్లల్ని గుళ్ళో అర్ధరాత్రి తీసుకొచ్చి అట్లా చేస్తున్నావు అంటే అసలు నిన్నేం చేయాలి? నిన్నేం చేసినా పాపం తగలదు. ఫస్ట్ అసలు ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి నువ్వు ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇంత చండాలమైన పని చేస్తున్నావు అంటే నిన్నేమనాలి? నిన్నేం చేయాలి అసలు? ఎందుకురా మీ బతుకులు? ఏం చేసుకోవడానికి? గుళ్ళో పూజ చేయాల్సిన వాడివి గుళ్ళో అంత చండాలమైన పని చేస్తున్నావు, అది చిన్న పిల్లతోటంటే అసలు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారో స్థానికులు. వీడి మీద ఎప్పటి నుంచో అనుమానం ఉందంట అందరికీ కూడా. గుళ్ళోకి వెళ్లే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి చాలా కాలంగా చాలా మంది మహిళలు, అక్కడికి వెళుతున్నటువంటి భక్తులు రకరకాలుగా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారంట అందరికీ. ఊళ్ళో అందరికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా. సడన్ గా నిన్న అర్ధరాత్రి ఆ పిల్లతోటి అసభ్యంగా ప్రవర్తించబోతే పాపం ఆ చిన్న అమ్మాయి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వేసిందట. ఆ కేకలు అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలే వీడి మీద అనుమానం ఉందిగా ముందు నుంచి కూడా, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నాడని. సో ఏదో జరుగుతుందని చెప్పి అనుమానించి అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి గుడిలో ఈ దరిద్రానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఆ విజువల్స్ లో చూడండి ఎట్లున్నాడు. మనిషివా పశువారా నువ్వు? గుళ్ళో చేస్తావా ఇలాంటి పని? అయినా అంత చిన్న పిల్లతోట. పాప మా పిల్ల మరి అటు ఎందుకు వెళ్ళిందో, వాడికి ఎందుకు చిక్కిందో, వాడికి ఎందుకు దొరికిందో అసలు ఆ పిల్ల. ఇంకా నయ్యం పెద్దగా అరిచింది కాబట్టి ఆ పాపకి ఏం కాలేదు. లేకపోతే పోలీసులు పోక్సో కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ ఇది అంతా కూడా ఆ ఏరియాలో, అంటే రామచంద్రపురం ఏరియాలో ఒక ప్లేస్ లో సండే మార్కెట్ జరుగుతుంది అంటే ఎవ్రీ సండే. ఆ సండే మార్కెట్ జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కాళికామాత ఆలయం అనమాట. అసలు కొంచెం దూరంగా ఉందా అనిపిస్తుంది. అంటే విజువల్స్ చూస్తుంటే మళ్ళీ అట్లేమనిపించలేదు. సండే మార్కెట్ అంటే చాలా పెద్దగానే జరుగుతుంది. అది కూడా మెయిన్ ప్లేసెస్లోనే జరుగుతాయి కదా మార్కెట్స్. మరి అలాంటి ప్లేస్లో జరిగిందంటే నేను అసలు ఏం చేయాలి? నీ కొంపలో ఎవరు లేరా ఆడవాళ్ళు? వాళ్ళకి తెలియకుండా నువ్వు ఆ టైంలో ఆ పిల్లని తీసుకుని ఎట్లా వచ్చావు అసలు అక్కడికి? ఆ పాపకి ఏం చెప్పి తీసుకొని వచ్చావు? ఆ పాప ఎటుపోతుంటే నువ్వు ఆ పాపని తీసుకొని వచ్చావు? అసలు ఆ టైంలో ఒక్కతే పాప అయిన గుడికి రాదు కదా. అసలు పవిత్రమైనటువంటి, నాకు పదే పదే అదే బాధ అవుతుంది. నువ్వు ఆ గుడిని లేదా ఆ ఆలయాన్ని ఏం చేస్తే ప్రక్షాళన అవుతుంది? ఇప్పుడు అసలు నువ్వు చేసిన ఈ చండాల పనికి, నువ్వు చేసిన ఈ దరిద్ర పనికి ఎలా ప్రక్షాళన చెయ్యాలి? ఆ గుడిని ఎలా సంప్రోక్షణ చెయ్యాలి? ఎలా క్లీన్ చెయ్యాలి ఆ గుడిని? ఆ పవిత్రమైనటువంటి స్థలాన్ని అపవిత్రం చేసిన నిన్నేం చెయ్యాలి? మళ్ళీ పవిత్రం కావాలంటే ఆ స్థలాన్ని ఏం చెయ్యాలి? నిన్ను అక్కడే పాతి పెట్టాలేమో. ఇలా అంటున్నందుకు చాలా మంది అంటే లిమిట్స్ దాటి మాట్లాడుతుంది నిరుపమ అనుకుంటున్నారేమో. దయచేసి అలా కాదు. అక్కడ జరిగినటువంటి దారుణ ఘటన చూస్తుంటే ఒక్కసారి చూడండి. పాప మా చిన్న పిల్ల బిక్కు బిక్కుమనుకుంటూ ఎట్లా పక్కకు నుంచుందో. వీడేమో ప్యాంటు పట్టుకొని వెళ్తున్నాడు పక్కన. వాళ్ళు గనక రాకపోయి ఉంటే ఏమయ్యి ఉండేది? ఆ పాప భవిష్యత్తు ఏంటి? ఆ పాప జీవితం ఏంటి? ఆ పిల్లకి ఏమన్నా జరగరానిది జరిగితే తిరిగి తీసుకొచ్చేది ఎవరు? ఛీ, మీ బతుకులు.
ఏం చేయాలరా, ఎందుకురా ఇలా ఇంత చండాలంగా తయారయ్యారు? ప్రపంచం అసలు ఎందుకు ఇట్లా తయారవుతుంది? వావి వరుసలు లేవు, వయసుతో సంబంధం లేదు, ఆ ప్లేస్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. ఏం దరిద్రంగా ఉన్నారా నాయన, చిచ్చి. కానీ అందరికీ తెలుసు, ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఇదే ఈ సృష్టి నియమం. తప్పు చేసినటువంటి ఏ వ్యక్తికైనా శిక్ష పడే తీరుతుంది. అది చట్ట ప్రకారం పడుతుందా, లేకపోతే సమాజం విధిస్తుందా, లేదు అంటే చూస్తున్నటువంటి భగవంతుడు చేస్తాడా, శిక్ష వేస్తాడా? కానీ ఖచ్చితంగా జరుగుతుంది. శిక్ష విధించే తీరతారు. మీరు శిక్ష అనుభవించాల్సిందే. చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. పోక్సో కేసులో నువ్వు లోపలికి పోతే మళ్ళీ నువ్వు చచ్చేదాకా బయటికి రావు. నీ వయసు అంత ఉంది కదా మరి. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేకుండా చచ్చారు ఇంత దారుణంగా. గుళ్ళో 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 అమ్మవారు పక్కన పెట్టుకొని నీకు కొంచెమన్నా భయం లేదేంటరా అసలు? కొన్ని వేల మందికి, లక్షల మందికి అక్కడ పవిత్రమైనటువంటి స్థలము, పవిత్రంగా వచ్చి మనం కోరుకున్న కోరికలు తీరాలని, అలాగే మనం ఇబ్బందులు పాలవకుండా అన్ని రకాలుగా మన జీవితాలు బాగుండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మంచి జరగాలని, సమాజానికి మంచి జరగాలని అందరూ వచ్చి అక్కడ కోరుకునేటువంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అది. అలాంటి చోట నువ్వింత నీచానికి, నికృష్టానికి, ఇంత చండాలానికి, దరిద్రానికి పాల్పడ్డావంటే నిన్న ఆ అమ్మవారు ఒకవేళ ప్రజలంతా క్షమించేమన్నా కొట్టి వదిలేస్తారేమో, శిక్షబడి కొన్నేళ్ళు ఉంటావేమో జైల్లో, కానీ అమ్మవారైతే వదిలిపెట్టదు. నువ్వు అనుభవించే తీరతావు ఖచ్చితంగా. నాకు అసలు వాడిని ఎదురుగుండా ఉంటే అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. మీ ఇంట్లో కూడా ఉంటారు కదా ఆడపిల్లలు, నీ కూతుళ్ళ రూపంలో, నీ మనవరాళ్ళ రూపంలో, నీ చెల్లెళ్ళ రూపంలో, మీ అక్కల రూపంలో, మీ అమ్మ రూపంలో, ఇలా ఆడవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఏదన్నా జరిగితే ఇట్లానే ఊరుకుంటారా మీరు? ఇలా చేస్తారా అసలు మీ ఆడవాళ్ళ పట్ల మీరు? ఆ పాప అదృష్టం కొద్దీ బయటపడింది పాపం. కానీ చట్టం నుంచి, నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, చట్టం నుంచి తప్పించుకోలేరు. మీరు చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించే తీరుతారు. ఒకవేళ చట్టం నుంచి ఏ కారణంతో తప్పించుకున్న, ఇంత విజువల్స్ ఉన్న తర్వాత తప్పించుకోలేరు. తప్పించుకున్న తర్వాత ఒకవేళ బయటకు వచ్చేసి హ్యాపీగా ఉందాం అనుకుంటే ఆ అమ్మవారు, ఆ భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇదైతే పక్కా.